సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు ఏం చేయాలంట? దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు. వెనక్కి వెళ్ళిపోవద్దు. మేలు చేయవలసి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళొద్దు, చేయాలన్నమాట. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. మనల్ని ఆశ్రయించినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొరుగువాడు నీకు అపకారం తలపెట్టొద్దంట. అపకారం తలపెట్టొద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. ఉట్టి పుణ్యానికి గొడవలు పెట్టుకోవద్దు. బలత్కారము చేయి వాని చూచి మత్సరపడకుము. వాడు చేయి క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. బలాత్కారం చేసేవాడు జనాల్ని దోచుకోవటమో, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడటం, అవమానకరంగా బిహేవ్ చేయటమో ఇవన్నీ చేసేవాడిని చూసి మత్సరపడొద్దు. ఏం వాడి గురించి. వాడు చేయి క్రియలను కూడా ఏమాత్రం చేయొద్దు అనమాట. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించున్నది. అది అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానుల ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనము నిమ్ము. నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానమును విడిచిపెట్టొద్దు, అది నిన్ను కాపాడుతుందని. అలాగే 1వ అధ్యాయంలో 7వ వచనం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము తెలివి అనమాట. అది తెలివి అంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవటం కాదు. తెలివి అంటే టీవీలో వచ్చే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడటము, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఎన్సైక్లోపీడియాస్ చదువుకోవడము, లోకంలో ఉన్న అడమైన జ్ఞానం అంతా సంపాదించుకోవడము, అది కాదు తెలివి అంటే. తెలివి అంటే దేన్ని అంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలన్నమాట. అది విజ్డమ్, అది జ్ఞానం, అది వివేచన ఇస్తుంది, అది మనుషులను స్టడీ చేస్తుంది, పరిస్థితుల్ని అంచనా వేస్తుంది. ఏదైతే మేలో దాన్ని చేయడం బెటర్ కదా. ఏదైతే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో దాన్ని చేయడం బెటర్ కదా. అందుకని ఏం చేయాలంటే పిల్లలకి చిన్నతనం నుండే ఇది నేర్పించాలన్నమాట. ఉగ్గు పాలతోటి ఎలాగో పోషిస్తామో అలాగే దేవుని వాక్యంతో బిడ్డల్ని పోషించాలి. టీవీకి అప్పచెప్పకండి, పిల్లల్ని కంట్రోల్ చేయండి. చిన్నతనం నుంచే నేర్పించండి. ఇప్పుడు నుంచే భోగోలు అలవాటు అయిపోయే వాడికి నీ మాట వినకుండా అయిపోతుంటే కంట్రోల్ చేసేయండి. తల్లిదండ్రులు శిక్షించైనా సరే బిడ్డల్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి. చాలా ప్లాన్ వేయాలి వాళ్ళ చుట్టూ. దేవుని యందు ఆశ కలిగి, ఇచ్చగలిగి దేవుని చిత్తాన్ని నీ కుటుంబంలో నెరవేరాలంటే ఒక తల్లిగా నీ బాధ్యత చాలా అవసరం నీ కుటుంబంలో. నువ్వు అలా నేర్పించకపోతే ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు? ఇంకా ఆ పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారు? నేర్చుకునే ప్రక్రియలో ఎంత సమయం వేస్ట్ అయిపోతుంది. చిన్నతనం నుంచి క్రమక్రమంగా నేర్చుకుంటే ఇలా ఈ పిల్లలు నేర్చుకున్నట్టుగా నేర్చుకుని ఉంటే ఈ బాధలు ఉండకపోయాయి కదా. ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం, ఇంకా పరిపూర్ణమైన బ్లెస్సింగ్ చూడట్లేదు. ఎందుకు ఇంకా ఇంతకాలం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటున్నాం? ఎందుకు ఈ రోగం ఇంకా మనల్ని విడిచి వెళ్ళట్లేదు? ఎక్కడో చిక్కుముడి ఉంది, అదేదో అర్థం కావట్లేదు అనమాట.
దిస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద చర్చ్. మనకున్న బాధకు, మనకున్న సమస్యకి ఎక్కడుంది? ఎక్కడో ఉందన్నమాట తలనొప్పి మనకి. వాడు దెయ్యం ఏండో మనల్ని మెషిలో పెట్టాడు, ఎక్కడో గందరగోళంలో పెట్టాడు అన్నమాట. దాన్ని క్లియర్ చేసుకుంటే తలనొప్పి వదిలిపోతుంది అన్నమాట. అందుకని నీ మార్గము సురక్షితంగా ఉండాలని ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకు చెప్తున్నాడు ఇవన్నీ, అందుకు చెప్తున్నాడు. చిన్నవే, చిన్న చిన్న విషయాలే. మనల్ని ఏదో అన్నారని వ్యసన పడతాం, మనల్ని ఏదో తృణీకరించారని వ్యసన పడతాం. అరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమించేసేయి. దేవునితో చెప్తాం, ఫాదర్ దిస్ ఈజ్ యువర్ విల్, ఐ వాంట్ టు డూ దిస్. తండ్రి ఇది నీకు ఇష్టము, నాకు ఇష్టమే. కాంప్రమైజ్ అవటం, ఆయనతోటి కాంప్రమైజ్ అవటం. మనకంటూ వ్యక్తిత్వం, సొంత వ్యక్తిత్వం ఏముండదు. ఆయనకు అప్పచెప్పేసుకున్నాము, ఆయన వ్యక్తిత్వమే మనలో ఉంటుంది అన్నమాట. ఆయన క్యారెక్టర్సే మనలో ఉంటాయి అన్నమాట. క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉంటాం. నేను కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాం. మన డెసిషన్ ఆయన కొరకే జీవిస్తాం అన్నమాట. ఆయన కొరకే, ఆయన ఏం చెప్తే అది చేస్తాం. 17వ వచనం. కాగా అది ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల, చెప్పుకుంటే ఎవడైనా నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటే ఏంటంట వాడు? క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. నీవు కాదు, నువ్వు ఓల్డ్ నీవు కాదు, యు ఆర్ న్యూ యూ. నువ్వు ఒక క్రొత్త నీవు, నూతన సృష్టి అన్నమాట. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నిన్ను బలపరచు అని యొక్క సంపూర్ణత నీలో నివసిస్తూ ఉంటుంది అన్నమాట. నిన్ను బలపరచు అని యొక్క సంపూర్ణత నీలో నివసిస్తూ ఉంటుంది. యోహాను సువార్తలో ఒక మాట, 5వ అధ్యాయం, క్షమించండి, ఈ 5వ అధ్యాయంలో మొదటి నుంచి ఏముంటుందంటే, ఒక బేతెస్త కోనేరు ఉంటుంది. అక్కడ చాలా మంది రోగులు ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి నీళ్ళను కదిలిస్తాడు అన్నమాట. కోనేట్లో దిగి ఆ నీళ్లు కదలగానే మొదట ఎవడు దిగితే ఆ నీళ్ళలోకి వాడు బాగా అయిపోతాడు. అందుకని అక్కడ రోగులు చాలా మంది ఉంటారు. 5 మంటపాలు ఉంటాయి ఆడ. ఆ మంటపాల్లో రోగులు చాలా మంది ఉంటారు. రోగులు, ఊచ చేయగలవారు, గుడ్డివారు, గుంటివారు, వీళ్ళందరూ గుంపులుగా పడ్డారు. అక్కడ 38 ఏళ్ల నుంచి ఒకడు పడి ఉండటం యేసుప్రభు చూస్తాడు. 5వ వచనంలో వాడి దగ్గరికి వెళ్తాడు, వాడిని అడుగుతాడు, నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగితే, అవును ప్రభువా, కానీ నన్ను నీళ్ళలోకి తీసుకుపోయేవాడు ఎవడు లేడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నీ పరుపు ఎత్తుకొని నడవమంటాడు. 38 ఏళ్ల నుంచి నడవలేక ఆడ కూర్చుంటే ఈయనేం చెప్తున్నాడు? నీ పరుపు ఎత్తుకొని నడవమంటున్నాడు అమ్మ. ఈ రోజున నీతో కూడా అలాగే మాట్లాడుతుంటాడు అన్నమాట. నీతో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. నీ పరుపు ఎత్తుకొని లేచి నడువు అంటాడు. నీ సమస్యల్లో నా వాక్యాన్ని చేత పట్టుకుంటాడు. మరి సమస్య నడవాల్సింది ఎవరు? సమస్యలో లేచి నిలవబడాల్సింది ఎవరు? అదే ఫెయిత్ అనమాట. విశ్వాసం అంటే ఆయన మాటను పట్టుకోవడం విశ్వాసం. ఆయన చెప్పాడు కదా, లేవడానికి ప్రయత్నం చేశాడు, లేచాడు అన్నమాట. లేవాలని ఉంది, లెమ్మని చెప్పాడు ఈయన, లేచాడు అంతే. లేవాలని ప్రయత్నం చేసింది ఎవరు? వాడే అనమాట. మనం కూడా అంతే. మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని మాటను పట్టుకోవాలి. మనం దీవించబడాలి అంటే దేవుని మాటను పట్టుకోవాలి. అటు తర్వాత 14వ వచనంలో, యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడు అన్నమాట. వీడిని మళ్ళా కనుక్కొని యేసు ప్రభు వీడికి ఏం చెప్పాడు? స్వస్థత పొందుకున్నావు, ఎక్కువ కీడు తగలకుండా ఉండడానికి పాపం చేయొద్దని. పాపము దేనికి? దేవుడు శిక్షించడానికి వాడుకుంటాడు ఆ పాపము. పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడనేది కరెక్టా? లేకపోతే పాపమే మన యొక్క కుయుక్తిలో పాపమే పట్టుకుంటుందా? పాపం చేసినప్పుడు ప్రాబ్లం తెచ్చుకుంటాం అనమాట. పాపం వెనకాల, పాపం ఒక లా, అదొక నియమం.
పాపాన్ని కదిలిస్తే పాపం పాములాగా నిన్ను పట్టుకుంటుంది. నిన్ను ఎలా ఊరుకొనిస్తుంది? ఈ రోగము పాపం యొక్క కాన్సిక్వెన్సే. నేను చెప్పాను కదా, ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది. మనం ఏదో చేసాము, ఏదో ఎక్కడికో వాడు ఎక్కడెక్కడ ముడిగా పెట్టాడు. ఇప్పుడు ఈ కంప్యూటర్లో ఏమేమి కనెక్షన్లు ఉన్నాయి మీకేం తెలుసు? నాకేం తెలుసు? ఇక్కడ బటన్ నొక్కితే ఈడెన్ లైట్ ఎందుకు వెలుగుతుంది? ఇక్కడ ఒక కీ నొక్కితే అక్కడెక్కడ అదేదో కదులుతూ ఉంటది. అది ఎట్లా సాధ్యం? సాధ్యం అంటే దానికి అలా కనెక్షన్ ఉంది కదా. అట్లనే నీ జీవితంలో కూడా అంతే అన్నమాట. అందుకే చెప్తున్నాడు, వ్యభిచారపు స్త్రీతోటి ఏమని చెప్పాడంటే, పాపం చేసావు నా కళ్ళకు కనపడకని చెప్పలేదు, కానీ ఆమెను ప్రేమించి ఆమెను కనికరించి క్షమించి చివరికి ఆమెతో చెప్పిన మాట ఏంది? పాపం చేయొద్దంటాడు. ఎందుకంటే పాపం ఆమెని శిక్షిస్తుంది, పాపం ఆమెను అవమానపరుస్తుంది, పాపం రాళ్ళేసి కొట్టేస్తుంది. మనతో చెప్పేది కూడా అదే అన్నమాట. కీడు చేత జయింపబడక మేలు చేసి కీడుని జయించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇతనితోటి మాట్లాడింది అదే అన్నమాట. మరి ఎక్కువ కీడు కలుగుతుంది, పాపం చేయొద్దు అని చెప్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా